హలో ఫ్రెండ్స్, నేను రాజు. ఆంధ్రప్రదేశ్లో 2028 కానీ 29లో మళ్ళీ ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు? కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందా, లేదా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపైన ఒక పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఒక సర్వే బయటకు వచ్చింది. అయితే వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కూడా లేవు అనేది నగ్న సత్యం. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై కాస్త మిశ్రమ స్పందన కనిపిస్తున్నా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదనేది పచ్చి వాస్తవం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్ 2014లో కొత్తగా ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన చేసినా కానీ, జగన్మోహన్ రెడ్డి గారంతా నీచంగా దుర్మార్గంగా ఎవరూ పరిపాలన చేయలేదనేది పచ్చి వాస్తవం. జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా పరిపాలన చేశాడో ఇప్పుడు జనాలకు అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతుంది ఒకటే, వాళ్ళు జనాలు సాధారణ ప్రజలు చెప్తుంది ఒకటే. ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి కన్నా 100% వీళ్ళు బెటర్ అయ్యా, కొన్ని లోపాలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి కన్నా బెటర్ అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైన పరిపాలన చేశాడో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అట్లా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ అందరూ మాట్లాడుకునే మరో విషయం ఏంటంటే, కూటమి ఉన్నంత కాలం ఇది, కూటమి గనక విడిపోతే అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని మన అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చాలా పెద్ద నాయకులు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఇదే మాట చెప్పారు. రీసెంట్గా ఆయన మీడియా ఛానల్తో మాట్లాడుతూ మళ్ళీ 2028 కానీ 29 కానీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవు. ఎందుకంటే జగన్ చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు, జనాల్లో జగన్పై చాలా నెగిటివ్గా ఉంది. అంతేకాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడో కూడా ప్రజలకు కన్ఫ్యూజన్గా ఉంది. ముఖ్యంగా జగన్ కూడా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నట్టుగానే ఉంది అని చెప్తూనే కూటమి ప్రభుత్వం మళ్ళీ 2029లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ వల్ల మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే తప్ప జగన్కు అవకాశాలు లేవు అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రీసెంట్గా మీడియాతో చెప్పిన మాట. ఆయన గతంలో కూడా ఇదే మాట చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం, వచ్చేది తెలుగుదేశం జనసేన కలిస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చేది కూటమి ప్రభుత్వం ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాడు. కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది, పవన్ ఉన్నంత కాలమే. పవన్ గనక ఒంటరిగా పోటీ చేస్తే మళ్ళీ జగన్కి అవకాశాలు ఎక్కువ. ఆ విషయం వైఎస్ఆర్సీపీ వాళ్ళకు బాగా తెలుసు. అందుకే పవన్ని చంద్రబాబు నాయుడిని విడగొట్టేందుకు వీళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధినేత కానీ, నారా లోకేష్ కానీ, ముఖ్యంగా వాళ్ళ క్యాడర్ కానీ పవన్ ఉన్నంతసేపే మీకు ఆంధ్రప్రదేశ్లో అధికారం. ఒకవేళ మీరు పవన్ని తక్కువ చేసి పవన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసినా, జన సైనికులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసినా, పవన్ని అభిమానించే వాళ్ళని కానీ, కాపు కులాన్ని కానీ మీరు తక్కువ చేసినా ఖచ్చితంగా అది మీకు ఎఫెక్ట్ అవుతుంది. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే పవన్ నష్టపోతాడు, సేమ్ టైం మీరు నష్టపోతారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తారు. అందుకే పవన్ ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ అధినేతకు కానీ నారా లోకేష్కు డోకలేదు. కానీ అవేవో వినబడతా ఉంటాయి, నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయబోతున్నారు, ఇవేవో నీ మాటలు మాట్లాడినా పవన్ ఉన్నంత కాలం వాళ్ళకు డోకలేదు. అదే విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రీసెంట్గా మీడియాకు చెప్పడం జరిగింది.